ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక. కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి మీ ఎదుటికి వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మీరు శ్రద్ధగా వింటే తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడేటటువంటి వాడు. మీరు శ్రద్ధ నిలిపినట్లయితే ఆశగొని ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. మనలో ఆసక్తి ఉండాలి. దేవుడు నాతో మాట్లాడాలి అనే ఆశతో మరి ఈ యొక్క వాక్యం వింటే దేవుడు తప్పకుండా మిమ్మలను బలపరుస్తాడు. ఆయన మీతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, నేను ఈరోజు కుటుంబాన్ని గురించి నేను మాట్లాడాలి అని అనుకుంటున్నా. బైబిల్లో అనేక కుటుంబాలు ఉన్నాయి. కానీ మనము ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని కుటుంబము మంచి కుటుంబముగా మీ కుటుంబము ఉండాలి అంటే వివాహ జీవితంలో మీరు అడుగు పెట్టేటప్పుడే మంచి వివాహం జరగాలి. రెండవ మాట, దేవుని బిడ్డలారా, కుటుంబము బాగుంటే సంఘము మంచిగా ఉంటుంది. సంఘము బాగుంటే సమాజం బాగుంటుంది. ఈ రోజున సమాజం చెడిపోయిన స్థితిలో ఉంది. కారణం ఏంటయ్యా అంటే సంఘము చూపించాల్సిన మంచి లక్షణాలు సంఘము చూపించలేకపోతుంది. సంఘము అలాంటి మంచి లక్షణాలు చూపించకపోవటానికి గల కారణం కుటుంబాలు సరైన రీతిగా ఉండటం లేదు. కుటుంబాలు సరిగా ఉండకపోవటానికి గల కారణం భార్యగా నువ్వు సరి అయిన రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోలేకపోతున్నావు. భర్తగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి అయిన రీతిగా కట్టుకోలేకపోతున్నావు. మన యొక్క జీవితాల్లో ఒక తల్లిదండ్రులుగా లేకపోతే భార్యాభర్తలుగా మంచి కుటుంబాన్ని మీరు కట్టుకోవాలి. మంచి కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు ఆ యొక్క అలాగే సంఘము కూడా మీ ద్వారా మంచిగా ఉంటుంది. ఈ రోజున కుటుంబ వ్యవస్థ ఎంతగానో పతనావస్థలో ఉంది. ఏ కుటుంబాన్ని చూసినా మా కుటుంబ పరిస్థితి బాగాలేదండి, నా భర్త వేరొక స్త్రీతో సహవాసం చేస్తున్నాడు, లేకపోతే అక్రమంగా నడుచుకుంటుంది నా భార్య అని ఇలాగే చెప్తున్నారు. మీరు ఇంగ్లాండ్ దేశం కానీ అమెరికా దేశంలో కానీ సంఘాలు సరిగా ఉండటం లేదు అంటే కుటుంబ వ్యవస్థ ఫెయిల్ అయింది. కాబట్టే సంఘాలు ఎంతో అధికంగా ఎంతగానో వర్ధిల్లినటువంటి దేశాల్లో సంఘాలు దిగజారిపోతున్నాయి. కారణం ఏంటంటే ఈనాడు వచ్చేటటువంటి జనరేషన్ యవనస్తులు వారి కుటుంబము కట్టుకోవటంలో వారు వైఫల్యాన్ని చెందుతున్నారు. కాబట్టి దేవునిరా, మనము ఎల్లప్పుడూ ఉండేది కుటుంబంలోనే. భర్త ఉద్యోగం చేయొచ్చు, ₹1,00,000 ఉద్యోగం చేయొచ్చు, కానీ కుటుంబంలో సరిగా బాంధవ్యాలు సరిగా లేకపోతే, లేకపోతే ప్రేమ అనురాగాలు సరిగా లేకపోతే భర్త అంత ఉద్యోగం చేసినా ఎంతో ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఉంటాడు. భార్య కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నా భార్యాభర్తల అనుబంధం సరిగా లేకపోతే భార్య కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి పిల్లలు కూడా అభివృద్ధి చెందలేని వారిగా ఉంటున్నారు. కుటుంబము భార్య భర్త 2 పిల్లలు ఒక పరలోకం అనుభవించాలి. కానీ ఈ రోజున పరలోక ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఎంతోమంది వైఫల్యంలో కుటుంబముగా ఓటమి గుండా వెళ్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబంలో 4 మాటలు చెప్పాలి అనే ఉద్దేశంతో దేవునిరా, కుటుంబము ఒకటి అబ్రహాము కుటుంబము, లోతు కుటుంబము. నీ కుటుంబము
అబ్రహాము కుటుంబముగా ఉందా, లోతు కుటుంబముగా ఉందా? రెండవది సౌలు కుటుంబము, అలాగే దావీదు కుటుంబము. మనము సౌలు కుటుంబంలాగా నీ కుటుంబం ఉందా, దావీదు కుటుంబంలాగా నీ కుటుంబం ఉందా? ఏమండి? అలాగే ఎల్కానా కుటుంబము, ఏమండి, ఏలీ కుటుంబము, నీ కుటుంబము ఎలా ఉంది? దేవునిరా, కొన్ని కుటుంబాలు బాగా అభివృద్ధి పొందినట్టే ఉన్నాయి, కానీ ముగింపులో ఎంతగానో పతనావస్థలో వెళ్ళిపోయినాయి. కుటుంబాలు కొన్ని చాలా పాతాళంలో ఉన్నట్టుగా ఉన్నాయి. అవి ఆ కుటుంబాలు ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి దేవుడు వారిని ఎక్కించాడు. అబ్రహామును మనం చూచినట్లయితే, దేవునిడిరా, దేవుడు పిలిచినప్పుడు ఆయన అంతగా అభివృద్ధి పొందినట్టుగా లేదు. లోతు అంటే తనకు భార్య ఉంది, 2 పిల్లలు. అబ్రహాము, శారా, అబ్రహాము ఇద్దరే, కానీ ఫలించినట్లుగా కనబడదు. కానీ అబ్రహాము కుటుంబము ఎంతో వర్ధిల్లింది, లోతు కుటుంబము ఎంతగానో పతనమైపోయింది. అయితే ఈ సమయంలో అబ్రహాము కుటుంబాన్ని గురించి, అబ్రహాము ఆస్వాదించబడటానికి కారణం, లోతు కుటుంబము పతనమవటానికి గల కారణం 4 మాటలు చెప్తాను. దేవుడిరా, ఆదికాండం 12వ అధ్యాయం 7, 8. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పు ఉన్న కొండకు చేరి, పడమట ఉన్న బేతేలునకు తూర్పు ఉన్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవుని బిడ్డరా, అబ్రహాము చేసిన అభివృద్ధి పొందటానికి కారణం ఏంటయ్యా అంటే, అబ్రహాము గుడారము వేయగానే బలిపీఠం కట్టడం, అక్కడ ప్రార్థన చేయటం అతడు అలవాటు చేసుకున్నాడు. ఎన్నో చోట్ల గుడారం వేశాడు. గుడారం వేయగానే బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేయటం అబ్రహాము అలవాటుగా చేసుకున్నాడు. మీరు గమనించారా దేవునిరా? లోతు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల గుడారం వేసినట్టుగా ఉంది, కానీ ఎక్కడ బలిపీఠం కట్టినట్టు కానీ ప్రార్థన చేసినట్టు కానీ ఎక్కడ ఉండదు. కానీ అబ్రహాము కుటుంబ ప్రార్థన బలిపీఠము కట్టాడు. తల్లి, నీ యొక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థన బలిపీఠము నీ ఇంట్లో ఉందా? ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళి అక్కడ ఆరాధన చేయటం, వాక్యం వినటం, అలాగే పాటలు పాడటం, ప్రార్థన చేయటం ఒక్కరోజే కాదు, ప్రతిరోజు, ప్రతి సాయంకాల సమయంలో, ప్రతి ఉదయకాల సమయంలో నువ్వు లేవాలి. దేవుని సన్నిధిలో 4 గంటలో 5 నువ్వు లేచి కనీసం 1 గంట అయినా దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. ఆ రోజంతటికి దేవుని యొక్క కాపుదల నీకు ఉండటానికి, ఆ రోజంతటికి దేవుని శక్తితో నువ్వు నింపబడటానికి, ఆ రోజు నువ్వు విజయము పొందటానికి 1 గంట నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. రెండవదిగా సాయంకాలము కుటుంబ ప్రార్థన బలిపీఠం నువ్వు కట్టాలి. భార్య, భర్త, పిల్లలు కలిసి పాటలు పాడటం, ఆరాధన చేయటం, వాక్యం చదవటం, ప్రార్థన చేస్తే ఆ ఇల్లు గొప్ప పరలోకం. ఇంట్లో ఎక్కడైతే 2, 3 కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను అనే చెప్పిన దేవుడు, తప్పకుండా మీరు కుటుంబముగా కలిసినప్పుడు కుటుంబంలో ఏక మనసు ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏకత్వం, ఏకభావము, ఏక తాత్పర్యము వారు కలిగి ఉంటారు. ఎందుకంటే దేవునికి మనము ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవునికి ఆ ఇంట్లో స్థానం ఇచ్చినప్పుడు, దేవుడు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇల్లు అందరూ ప్రేమ కలిగిన వారిగా, ప్రేమ, అనురాగము, అనుబంధము కలిగిన వారిగా ఉంటారు. ఏక భావము, ఏక తాత్పర్యము, ఏక మనస్సు కలిగిన వారిగా ఆ కుటుంబము ఐక్యత ఉంటుంది. ఐక్యత
మీరు గమనించారా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మీరు గమనించారా? ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండాలని దేవుడే సెలవిచ్చాడు. దేవుడున్న చోట ఐక్యత ఉంటుంది, ప్రేమలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా లోతు జీవితంలో లోతు కలిసి తన ఇంట్లో కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని అతడు కట్టలేదు. వారు భార్య, 2 కుమార్తెలు, వారిలో 4 ఉన్నారు, 4 రూట్లే. ఒకరంటే ఒకరికి ప్రేమలు లేదు, ఒకరికంటే ఒకరు గౌరవించుకునే స్థితి లేదు, ఒక ప్రేమ అనురాగం వారిలో లేదు. ఎందుకంటే లోతు దేవునికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. అబ్రహాముతో ఉన్నవాడే, అబ్రహామును చూచిన వాడే, అబ్రహాముతో కొంతకాలం ఉన్నవాడే, కానీ అబ్రహాము అనుసరించిన నీతిని ఇతడు అనుసరించలే. మీరు గమనించారా? 318 మంది పనివారు ఉన్నారు. అందరూ ప్రార్థనాత్మతో నింపబడ్డారు. మోకాళ్ళలోని ప్రార్థన చేయటం, ఒంటెలు కూడా మోకరించినయట. హారాను ప్రాంతానికి తన అబ్రహాము యొక్క పనివాడు వెళ్ళి ఏలియాజరు అక్కడ మోకరించినట్లుగా మనం చూస్తాము. దేవునిరా, ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన చేసినయట. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు! అబ్రహాముకున్న ప్రార్థనా జీవితం తన యొక్క పనివారు అందరిలో, తన కుటుంబం అంతటిలో ఆవరించినట్లుగా మనం చూస్తాము. కుటుంబ ప్రార్థన భక్తి గలవారిని తయారు చేసే ఒక కర్మాగారం అట. భక్తి గలవారిని తయారు చేసే ఒక కర్మాగారం లాంటిది. మా తండ్రి, మా తల్లి ప్రార్థనా పరులు. మా నాన్నగారు దేవుడి సేవ పిలిస్తే సేవకు లోబడి 5 పిల్లలం మేము. ప్రతి సాయంకాల సమయంలో ఆయన కుటుంబ ప్రార్థన పెట్టి 1 గంట సేపు గడపకుండా భోజనాలు పెట్టేవాళ్ళు కాదు. దేవునిరా, ఉదయకాల సమయంలో 5 గంటలకు అందరినీ లేపి ప్రార్థన చేయించేవాడు. ఆ నియమమే మేము 5 దేవుని సేవకులుగా మేము మార్చబడ్డాం. మా తండ్రి పెంపకము, మా తల్లి యొక్క ప్రార్థనా జీవితం మమ్మల్ని దేవుని సేవకులుగా మార్చింది. 10 మందికి, కొన్ని వందల మందికి ఆశీర్వాద కారకులుగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. మేము 5 అన్నదమ్ములు, లేకపోతే మా అక్క చెల్లెలు అందరూ కూడా సేవలో ఉన్నారు. మీ జీవితాల్లో కుటుంబ ప్రార్థన బలిపీఠం ఈరోజు ఈ వాక్యం వినగానే మీరు ప్రారంభిస్తే నీ కుటుంబంలో దేవుడు దిగి వస్తాడు. మీరు గమనించారా? ఆ యొక్క ఇంటికి దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తాము. చూడండి 18:2-3. అతడు కళ్ళెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొను, ఈ చెట్టు క్రింద అలస తీర్చుకొనము, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, ఆ తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితనెను. వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా. మీరు గమనించారా? అబ్రహాము ఆ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము వేడిమి ఆ స్థలములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా వారి దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో వారు ఎక్కడున్నారయ్యా అంటే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనము. ఇది ఎక్కడుందయ్యా అంటే హెబ్రోన్లో ఉంది. హెబ్రోను అంటే సహవాసానికి గుర్తు. ఈ యొక్క గుడారము లేకపోతే ఈ యొక్క చోట ఏంటయ్యా అంటే ఆ యొక్క హెబ్రోన్లో ఉంది. హెబ్రోను అంటే సహవాసం, దేవునితో సహవాసం. తల్లి, నీ జీవితంలో కుటుంబముగా దేవునితో నీకు సహవాసం ఉందా? వ్యక్తిగతంగా దేవునితో నీకు సహవాసం ఉందా? సంఘముతో, సంఘ ఆరాధనలో నీకు సహవాసం కలిగి ఉన్నావా? ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటాడో, మీరు గమనించడం, మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. కుటుంబముగా మీరు దేవుని ప్రేమిస్తే ఆ కుటుంబంలోనికి దేవుడు దిగి వస్తాడు. దేవుడి యొక్క ఆ కుటుంబంలో చీకటి శక్తులకు అధికారం ఉండదు. ఇద్దరు భార్యాభర్తలు తగాదాడుకోవటం కానీ, భార్యాభర్తలు కొట్టుకోవటం కానీ, భార్యాభర్తలు ఒకరినొకరు మాట్లాడుకోవట్లేదు అనే వాతావరణం కానీ ఎలాంటివి ఉండదు.
అలాంటి అన్యోన్యమైన అనురాగముతో భార్యాభర్తలు ఉంటే, ఆ యొక్క ప్రేమలో పిల్లలు ఎదుగుతూ ఉంటే, మంచి వాతావరణంలో ఆ పిల్లల్ని దేవుడు గెస్టెడ్ ఆఫీసర్లుగా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లుగా, కలెక్టర్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే వారు మంచి వాతావరణం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో వారు పెరుగుతూ ఉంటే ఆ పిల్లలు ఉన్నత స్థితిలో అభివృద్ధి పొందుతూ ప్రారంభిస్తారు. తండ్రిగా, తల్లిగా నువ్వు అబ్రహాము కుటుంబములాగా నువ్వు ఉన్నావా? లేకపోతే లోతు కుటుంబముగా నీ కుటుంబం ఉందా? నువ్వు ఒక తల్లిగా ఒకసారి ఆగు, ఆలోచించు. ఒక తండ్రిగా నువ్వు ఆగు, ఆలోచించు. మీకు కుటుంబం ఉంది కదా, కుటుంబ ప్రార్థన బలిపీఠం నువ్వు కలిగి ఉన్నావా? అబ్రహాము కుటుంబ ప్రార్థన బలిపీఠం స్థాపించి ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే వారిని ఆహ్వానించగానే దేవుడు మీరు చెప్పినట్లుగానే అని దేవుడు వారి గృహంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాము. ఈ రోజునండి పెద్ద పెద్ద భవనాలు ఉండనవసరంలా నీకు ఉన్న చిన్న ఆ షెడ్ అయినా నువ్వు దేవునితో సంబంధం సహవాసం కలిగి ఉంటే ఆ షెడ్లో నువ్వు శాంతితో, సమాధానంతో, నెమ్మదితో ఉండగలుగుతావు. మీరు గమనించారా? ఆత్మీయ వాతావరణంలో ఉన్నవారు ఒకరు ఆత్మీయ సంబంధమైన సంభాషణే ఉంటుంది. ఆత్మ సంబంధమైన మనుషులు టీవీ పెట్టడం ఎల్లప్పుడూ సినిమా పాటలు కానీ, లేకపోతే ఆ యొక్క సినిమాలు చూడటం కానీ, జబర్దస్త్ షోలు ఏది ఉండదు. ఎంతవరకు ఆత్మ సంబంధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక సమయంలో కుటుంబ ప్రార్థనలో ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడట. పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తే తన భర్తతో పంచుకుంటుంది. ఏమండి, నేను ఈరోజు కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. నేను ఎక్కడ లేని కన్నీరు గార్చి నేను ప్రార్థన చేయగలిగాను. నా యొక్క కన్నీటితో నా కర్చీఫ్ అంతా తడిసిపోయిందండి. ఎప్పుడు అనుభవించనంత గొప్ప సమాధానం, సంతోషం నేను అనుభవిస్తున్నానండి ఆమె చెప్పిందట. తన భర్త కూడా అన్నాడట, నేను నీకున్నటువంటి అనుభవం నేను కూడా పొందులాగున నా కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. ఎంత గొప్ప వాతావరణం! అలాంటి వాతావరణంలో పిల్లలు దేవుని గురించి కుటుంబ ప్రార్థన బలిపీఠం నీకుంటే ఆ పిల్లలు భక్తిలో ఎదిగేటటువంటి అది ఒక మంచి పాఠశాల. వారు ఎదుగుతూ ఉంటారు, భక్తిలో అభివృద్ధి పొందుతూ ఉంటారు. దైవ జ్ఞానము, దైవ స్వస్థత ఆ కుటుంబంలో ఉంటుంది. మీరు దేవుని యొక్క బిడ్డరా, ఒక మాట దేవుని యొక్క వాక్యంలో మనమట దేవుని సంతోషపెడితే దేవుడట మనల్ని ఆయన, మీరు గమనించారా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు కనాను దేశము. దేవుడు నీ యందు ఆనందిస్తే నీ కుటుంబముగా కుటుంబ ప్రార్థన బలిపీఠం నీ ఇంట్లో ఉండి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందించటం ప్రారంభిస్తాడు. దేవుడే గనక నీ యందు ఆనందిస్తే ఆ పాలు తేళ్లు ప్రవహించు కనాను దేశంలో నిన్ను చేరుస్తాడు. చాలామంది నాకు ఆరోగ్యం లేదు బ్రదర్, ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఏదైతే నువ్వు వెతుకుతున్నావో దేవుణ్ణి గనక నువ్వు సంతోషపెడితే నీ ఆర్థికపరమైన విషయాల్లో దేవుడు సమృద్ధిని ఇస్తాడు. అప్పులు తీర్చాలని నువ్వు ఆశపడుతూ ఉంటే అప్పులన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మన దేవుడు ఎవరు అంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చేయగలిగిన దేవుడు. మీరు గమనించారా? నీ ఇంట్లో సమాధానం లేదండి, నీకు సమాధానం ఇస్తాడు. మీరు గమనించారా? భార్యాభర్తల మధ్య నా భర్త తిరుగుతున్నాడండి, పరస్త్రీ వ్యామోహం కలిగి ఉంటున్నాడండి, లేకపోతే నా భర్త త్రాగుతున్నాడండి, అవన్నిటినీ దేవుడు వాటన్నిటిలో నుంచి ఆ యొక్క భర్తను విడిపిస్తాడు. ఎప్పుడయ్యా అంటే ఒకవేళ నీ భర్త సహకరించకపోయినా నీ ఇద్దరు పిల్లల్ని దగ్గర పెట్టుకొని సాయంకాల సమయంలో ఒక గంట అరగంట నువ్వు ఒక గంటో అరగంటో నువ్వు నాకు సమయం లేదంటున్నావు అంటే నువ్వు ఎంత ఏ భయంకరమైన అపాయంలో ఉన్నావు అని మీరు గమనించారా? నువ్వు నీ కుటుంబాన్ని పోగొట్టుకోవద్దు. నీ కుటుంబం ఎలా ఉంది? కుటుంబములో దేవుడుంటే ఆ ఇల్లు గొప్ప పరలోకం. పరలోకం ఎక్కడుందయ్యా అంటే కుటుంబంలో అనుభవించారు. అబ్రహాము ఇంట్లో
దేవుణ్ణి సంతోషపెట్టాడు అబ్రహాము. అందుకే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారు. నువ్వు చెప్పినట్లుగా చెయ్యి. మీరు గమనించారా? దేవుడు వచ్చిన కుటుంబంలో మీరు కూడా ఆయన కొద్దిగా వంగి నమస్కరించాడట. అయితే లోతు కుటుంబంలో కూడా దేవుడు వచ్చాడు, కానీ లోతు సాష్టాంగ పడ్డాడట. అయితే దేవుని బిడ్డరా, మనము ఎలా ఉన్నాము ఈ యొక్క సమయంలో? మనము నీ యొక్క కుటుంబ ప్రార్థన బలిపీఠము కట్టు సహోదరుడా. దేవుడు నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. ఒకసారి కుటుంబ ప్రార్థన బలిపీఠం నువ్వు కడితే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడటం ఆయన ప్రారంభిస్తాడు. మీ ఇంట్లో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆత్మీయ వాతావరణాన్ని దేవుడు మీ ఇంట్లో నెలకొల్పుతాడు అనే మాట ఆదికాండం 18వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని. మీరు గమనించారా? దేవుడు ఆ ఇంటికి రాగానే అబ్రహాము త్వరగా ఆయనకి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయటం ప్రారంభించాడు. మీరు తెలియకయే అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చాడట. ఆ యొక్క శారా దగ్గరకు వెళ్ళి 3 మానికలు సన్నని పిండి ఇచ్చేసి నువ్వు రొట్టెలు చెయ్యి. రెండవది తన పనివాడిని కూడా ఒక లేత పశువుని తీసుకుని వచ్చి ఆ యొక్క పనివాడికి అప్పగించినట్లుగా మీరు పనివాళ్ళు అలాగే అబ్రహాము శారా అక్కడ పనిచేసినట్లుగా మనం చూస్తాము. మీరు గమనించారా? దేవుని పని అందరూ చేయాలి. మీరు గమనించారా? కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి దేవుని యొక్క మందిరంలో పని చేయాలి, పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో అందరూ కలిసి పాటలు పాడాలి, అందరూ కలిసి సువార్త ప్రకటించాలి. మీరు దేవుని పని అందరూ అబ్రహాము ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనము. అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు ఆ యొక్క లోతు ఇంటికి కూడా దేవుడు వచ్చాడు. అయితే ఆ యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు లోతు కుటుంబాన్ని దర్శించలే, బలవంత పెట్టాడట. బలవంత పెడితే నీ ఇంట్లోకి మేము రావటానికి దేవుడు ఇష్టపడలా. ఎందుకంటే నీ ఇంట్లో కంటే ఇదిగో నడి వీధిలో అక్కడే బాగుంది, మేము అక్కడే ఉంటాము అన్నట్లుగా. ఎందుకయ్యా అంటే లోతు కుటుంబంలో దేవునికి ప్రాధాన్యత లేదు. లోతు ఎక్కడున్నాడు? అబ్రహాం ఎక్కడున్నాడయ్యా అంటే హెబ్రోన్లో ఉన్నాడు. లోతు ఎక్కడున్నాడయ్యా అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణము అది భయంకరమైన అపవిత్రపరచబడిన స్థలముగా, అపవిత్రత, జారత్వము, వ్యభిచారము, హోమోసెక్స్. మీరు గమనించారా? పురుషులు లేకపోతే స్త్రీలు అవాంఛనీయంగా ప్రవర్తిస్తున్న జనుల మధ్యలో లోతు నివాసం ఉంటున్నాడు. వాడు అందరినీ చూస్తున్నాడు, కానీ మనసు నొప్పించబడి అక్కడే ఉన్నాడు, కానీ అక్కడి నుంచి అతడు తప్పుకోలేదు. దేవుని ఉగ్రత, ఇలాంటి మనుషుల మధ్యలోనికి దేవుని ఉగ్రత, దేవుని కోపము వచ్చుద్దని తెలుసు, కానీ దాంట్లో నుంచి అతడు తప్పుకోలేదు. మీరు గమనించారా? ఆ యొక్క బలవంతం పెట్టాడట. మీరు దేవుని యొక్క వాక్యంలో బలవంతం పెట్టినప్పుడు ఆ యొక్క దేవుడు వారి వైపు చూచాడట. మీరు గమనించారా? అసలు వారి వైపు చూడటానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. దేవునిడరా, నువ్వెక్కడో నివాసం ఉంటున్నావు, దేవునితో సహవాసంలో ఉంటున్నావా? దేవునికి వెలపల ఉంటున్నావా? మరొక మాట చదువుతాను. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 144వ కీర్తన 2వ వచనము. ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు. మీరు గమనించారా? చాలామంది నా పిల్లలు నా మాట వింటలేదండి, లేకపోతే నా భర్త నా మాట వింటలేదండి, లేకపోతే నా భార్య నా మాట వింటలేదండి అని అంటూ ఉంటారు. కారణం ఏంటయ్యా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన నా జనులను నాకు లోపరిచి ఉన్నాడు అనే మాట. దేవుని నువ్వు సంతోషపెడుతూ ఉంటే, కుటుంబ ప్రార్థన బలిపీఠం గనక నువ్వు కడితే దేవుడు నీ భర్తను నీకు లోపరిచేవాడిగా ఉంటాడు, అలాగే నీ పిల్లలను నీకు లోబడేవారిగా ఉంటారు. మీరు ఎంత గొప్ప ఆధిక్యత! దేవునిరా, నువ్వు ఎప్పుడు అనుకోవాకు నాకు లోబడతలేదు అని. నువ్వు దేవునికి లోబడు. నువ్వు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావు, దేవుణ్ణి ఎంతగానో దుఃఖపెట్టే వ్యక్తివిగా ఉంటున్నావు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు. కాబట్టే నీ భర్త నువ్వు మారితే నీ యొక్క మార్పులు మీ కుటుంబంలో ఆటోమేటిక్గా జరుగుతాయి. దేవుని
ఇంటిలో ఏమంటే దేవునికి అంగీకారమైన జీవితం నువ్వు జీవిస్తే ఆటోమేటిక్గా నీ పరిస్థితులన్నీ కూడా మారుతాయి. నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, నీ పిల్లలు నీకు లోబడతారు. ఎందుకంటే దావీదు దేవునితో ఉన్నంతసేపు అండి దావీదు దేవునితో దగ్గరగా ఉన్నంతసేపు చాలా అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, నెమ్మదిగా ఉన్నాయి. ఎప్పుడైతే బెత్షెబాతో వ్యభిచారిగా బ్రతికాడో అండి వెంటనే తన ఇంటిలో ఉన్న కుమారులే దావీదుకు విరుద్ధంగా అండి లేచినట్లుగా మనం చూస్తాము. అంత శత్రువులు ఇంట్లో నుంచే లేచారు. నీ జీవితంలో నీ భర్త నీకు శత్రువుగా కనిపెడుతున్నాడా? నీ భార్య నీకు శత్రువుగా, నీ పిల్లలే నీ మీద లేస్తున్నారా? అయితే ఆ యొక్క అండి ఫాల్ట్ ఏంటయ్యా అంటే నువ్వు దేవునికి అంగీకారమైన వ్యక్తివుగా నువ్వు జీవించట్లా. సరే, మరొక మాట ఏంటంటే అబ్రహాము చివరిగా కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టడం ద్వారా దేవుని బిడ్డరా ఆయన ఆస్తిగా తన బిడ్డలకు ఏమిచ్చాడయ్యా అంటే విశ్వాసాన్ని పంచిపెట్టాడు. ఆ యొక్క చక్కటి వాక్యాలు హెబ్రీ పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి. మీరు గమనించరా, అబ్రహాము దేవుని వెంబడించటానికి ప్రధాన సూత్రం ఏమంటే విశ్వాసం. రెండవది, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. మీరు మరొక మాట, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆస్వాదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆస్వాదించెను. మీరు గమనించారా, అబ్రహాము విశ్వాసం ఇస్సాకులోకి వచ్చింది, ఇస్సాకులోకి వచ్చిన విశ్వాసం యాకోబులోకి వచ్చింది, యాకోబు నుండి విశ్వాసం ఒక 12 గోత్రికులుగా గోత్రకర్తలుగా తన కుమారులు మార్చబడ్డారు. వారు కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. యోసేపులోనికి వచ్చింది యాకోబులో ఉన్న విశ్వాసం. యోసేపు నుండి వారిద్దరు కుమారులు విశ్వాసాన్ని పుచ్చుకున్నారు. ఒక ఆస్తిని దేవుని యెడల విశ్వాసాన్ని విశ్వాసంగా అబ్రహాము తన యొక్క సంతతికి మీరు 4 మాటలో దేవునుడిరా ప్రపంచంలో ఇప్పుడు 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. 800 కోట్ల మంది మనుషులు దాదాపు 600 కోట్ల మంది మనుషులు అబ్రహాము సంతానమే. అబ్రహామును దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణు వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింపజేస్తానని ఆ వాగ్దానం ఏమంటే అబ్రహాము జీవితంలో దేవుడు చేశాడు. అబ్రహామును ఏమనేవాళ్ళయ్యా అంటే ఏమంటే మ్యాన్ ఆఫ్ ఆల్టర్ అని పిలిచేవాళ్ళు. మ్యాన్ ఆఫ్ ఆల్టర్. దేవుడిరా లోతు కుటుంబం ఏమైపోయింది? లోతు కుటుంబం భయంకరంగా పతనమైపోయింది. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. 2 కుమార్తెలు మోయాబీలకు ఏమండి వారు జన్మనిచ్చారు. మోయాబీ సంతానము శాపగ్రస్తమైన సంతానం లోతు కుటుంబం నుండి వచ్చింది. అయ్యో, నీ జీవితం నువ్వు ఏ విధంగా ఉన్నావు? ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటున్నావు, మారు మనసు పొందానని చెప్పుకుంటున్నావు, మందిరానికి వెళ్తున్నావు. నీ కుటుంబం అబ్రహాము కుటుంబం లాగా ఉందా? లోతు కుటుంబముగా ఉందా? ఒకసారి ఆలోచించు. అబ్రహాము విశ్వాసం ద్వారా తన సంతతికి విశ్వాసాన్ని పంచిపెట్టిన వాడిగా అబ్రహామట దేవుని స్నేహితుడిగా ఎంచబడ్డాడట. దేవుని స్నేహితుడు అండి, నువ్వు దేవుడే నీకు స్నేహితుడైతే నువ్వెంత భాగ్యవంతుడివి, భాగ్యవంతురాలివి. ఈరోజే నీ కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు కట్టి నువ్వు ప్రార్థన చేస్తే, దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నీ కుటుంబము రేపు ఈ భక్తి పరులను తయారు చేసే కుటుంబముగా నీ కుటుంబము మారిపోబోతుంది. అద్భుతాలు మీ ఇంట్లో దేవుడు చేయబోతున్నాడు. నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు నీవు కోరిన దాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. రేపు పరలోకంలో కూడా మనం ఉంటాము. మనము నిత్య నివాసము పరలోకములో ఉంది. నువ్వు ఈ ఇహలోకంలో ఎలా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించు. ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలు దేవుని సన్నిధిలో దీవించునుగాక. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన, విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా అనేక మంది జీవితాలకు మేలు కలగచి మీరే ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నందుకు స్తోత్రాలు. మీరే బలపరిచి కాపాడమని, నా ప్రార్థన ముద్ర వేయమని, అద్భుతాలు జరిగించమని, విన్నవారికి గొప్ప మేలు కలగచేయమని
యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.